హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం రియల్మీ C3 మొబైల్ లాంచ్ చేసిన విషయం మీకు తెలిసిందే. సో ఆ మొబైల్ యొక్క స్పెక్స్ అండ్ దాని యొక్క ప్రైస్ గురించి అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అండ్ ముందుగా మనం చూసుకున్నట్టయితే డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే మనకి సేమ్ ఏదైతే రియల్మీ C2 ఉందో అదే బిల్డ్తో వస్తుందన్నమాట. మీకు ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. అండ్ ఏదైతే డిజైన్ చూసుకున్నట్టయితే మీకు వాటర్ డ్రాప్ నాచ్ డిజైన్ తోటి వస్తుందన్నమాట. పెద్ద డిజైన్లో కానీ బిల్డ్ క్వాలిటీలో కానీ పెద్ద చేంజెస్ అయితే చూసుకోవడానికి లేదు. మేజర్ అప్గ్రేడ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఉందో ప్రాసెసర్ P22 నుంచి వీళ్ళు G70 ప్రాసెసర్ని అయితే యూజ్ చేశారన్నమాట. అంటే ఎంట్రీ లెవెల్లో ఒక మంచి గేమింగ్ మొబైల్ కొనుక్కోవాలంటే C3 అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవడానికి ఈ ప్రాసెసర్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుందన్నమాట. అండ్ ఇందులో వాడిన ప్రాసెసర్ చాలా పవర్ఫుల్ కోర్స్ అయితే ఉన్నాయన్నమాట ఇందులో కొన్ని. సో ఎంట్రీ లెవెల్లో వన్ ఆఫ్ ద బెస్ట్ గేమింగ్ మొబైల్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే మనకి 6.5 ఇంచెస్ HD డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇది మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. అండ్ బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే మనకి 5000 mAh బ్యాటరీ ఉంటుంది. కాకపోతే ఎటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి ఇందులో అయితే ఉండదన్నమాట. సో బేసిక్గా ఏదైతే 10 వాట్ సపోర్ట్ ఉందో ఆ 10 వాట్ సపోర్ట్ తోటి మనకి మొబైల్ అయితే లాంచ్ చేశారు. 15 వాట్ ఛార్జింగ్ ఇస్తే బాగుండేది అనమాట. అండ్ మనం చూసుకున్నట్టయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి మొబైల్ వచ్చేసి మనకి రియల్మీ యూఐతో వస్తుంది. అండ్ ఆండ్రాయిడ్ 10 సపోర్ట్తో వస్తుంది అన్నమాట. అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి రియల్మీ యూఐతో లాంచ్ అయిన ఫస్ట్ మొబైల్ ఇదే అని అయితే మనం చెప్పుకోవచ్చు. అండ్ కెమెరాస్ విషయానికి వచ్చినట్టయితే ఇందులో కూడా పెద్ద మేజర్ అప్గ్రేడ్స్ అయితే మనం చూసుకోవడానికి అయితే ఏమి లేదు. మనకి 12+2 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ ఫ్రంట్ చూసుకున్నట్టయితే 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 2 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో అది మనకి డెప్త్ సెన్సార్ అన్నమాట. అండ్ బేసిక్గా ఇందులో వేరియంట్స్ మనం చూసుకున్నట్టయితే 3+32GB అండ్ 4+64GB వేరియంట్ వస్తుంది. అండ్ 2 కలర్స్లో అయితే వీళ్ళు బేసిక్గా అయితే ఇప్పుడైతే లాంచ్ చేశారు. మనకి ఒకటి రెడ్ అండ్ బ్లూ కలర్స్లో అయితే లాంచ్ చేశారన్నమాట. ఇక అవైలబిలిటీ విషయానికి వచ్చినట్టయితే మనకి 14th ఫిబ్రవరి నుంచి ఇది మనకి అవైలబిలిటీ ఉంటుందన్నమాట. ఫ్లిప్కార్ట్లో మనం కొనాలనుకుంటే ఫ్లిప్కార్ట్ నుంచి కొనుక్కోవాలి. అండ్ ఇక ఫైనల్గా ప్రైసెస్ విషయానికి వచ్చినట్టయితే మనకి ఏదైతే రియల్మీ C2 ఏదైతే ప్రైసెస్కి లాంచ్ చేశారో సేమ్ ప్రైసెస్కి అయితే లాంచ్ చేశారు. కొన్ని మైనర్ అప్గ్రేడ్స్ అయితే చేశారు. పెద్ద మేజర్ అప్గ్రేడ్స్ అయితే ఏం లేవు అనమాట. సో ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే బేస్ వేరియంట్ 3+32GB వేరియంట్ మనం చూసుకున్నట్లయితే మనకి 6,999 రూపీస్కి అయితే వస్తుందన్నమాట. ₹1 తగ్గించి 7,000కి. అదే మనం వేరియస్ 4+64GB చూసుకున్నట్లయితే మనకి 7,999కి అయితే వస్తుందన్నమాట. సో కొనొచ్చు అంటే ఖచ్చితంగా అయితే ఈ మొబైల్స్ అయితే కొనొచ్చు అని చెప్తాను. ఈ ప్రాసెసర్ తోటి ఎంట్రీ లెవెల్లో తీసుకొచ్చిన బెస్ట్ మొబైల్ అనేది చెప్పాలి. 7,000 రూపీస్ పాయింట్ మనకి G70 ప్రాసెసర్ అనేది రీజనబుల్ ప్రైస్ అనమాట. సో ఇందులో నాకు అనిపించిన మేజర్ ఒక చిన్న అప్గ్రేడ్స్ చేస్తే బాగుండేది అనిపించింది ఏంటంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ యాడ్ చేస్తుంటే బాగుండేది. అలానే 15 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చినట్టయితే చాలా బాగుండేదని అయితే నాకు అనిపించింది. సో ఈ మొబైల్ లాంచ్ చేశాక మీకేమనిపించింది? ఈ మొబైల్లో ఏం చేంజెస్ చేస్తే బాగుంటుందని మీకు అనిపించింది? ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్